హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఇదైతే మన నెక్స్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇలాంటి డ్రెస్సెస్ మీకు ఇలా చూపించే కంటే కూడా వేసుకొని చూపిస్తేనే బాగా అర్థమవుతాయి. బట్ మన సైజు కాదు వేసుకోవడానికి. సో ఫస్ట్ డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి హైలో ఫ్రాక్ అనమాట. ఫ్రంట్ సైడ్ ఇట్లా హైక్ ఉంటుంది మనకి, బ్యాక్ సైడ్ వచ్చేసి టైల్ లాగా కొంచెం కిందకు ఉంటుంది అనమాట. నేను మరీ డిఫరెన్స్ ఎక్కువ ఇవ్వలేదు, ఒక 10 ఇంచెస్ డిఫరెన్స్తో అయితే ఇచ్చాను. మీకు జస్ట్ పెట్టుకొని చూపిస్తా. అలాగే ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది ఇలాగ ఉండదు, బట్ ఇది ఆగట్లేదు అనమాట, జారిపోతుంది. అందుకని చెప్పేసి ఇట్లా హ్యాంగర్కి అయితే తగిలిచ్చాను నేను. జస్ట్ వేసుకొని నేను అంటే పెట్టుకొని మీకు తర్వాత చూపిస్తా. దీనికి వచ్చేసి ఇది డిటాచబుల్ అండి. ఇది ఏదైతే ఇచ్చామో ఇది డిటాచబుల్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా అడ్జస్టబుల్, ఎందుకంటే వాళ్ళ సైజ్ అనేది మనకు తెలియదు. ఇది మనకి సింగపూర్ నుంచి ఆర్డర్ వచ్చింది. సెకండ్ డ్రెస్, ఫస్ట్ డ్రెస్ ఆల్రెడీ మీకు చూపించేశాను. సైజు వీటికి ఏంటి అంటే ఎగ్జాక్ట్ షోల్డర్ రౌండ్ మనకి తెలియాలన్నమాట. కొంచెం అది ఫ్లెక్సిబుల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అంతా తెలుసుకున్నాకే మనకు కంఫర్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి నేను ఏం చేశానంటే ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాను. వాళ్ళు కావాలి అంటే లూజ్ చేసుకోవచ్చు లేదా టైట్ చేసుకోవచ్చు, ఆ పాసిబిలిటీ ఉంటుందని ఇలాగైతే ఇచ్చాను అనమాట. చెప్పానా, ఊడిపోతుంది ఇది. సో బ్యాక్ సైడ్ వీటికి ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ కూడా ఊడిపోకుండా ఉండాలని ఇవి పెట్టానండి. వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఐడియా ఉంది కదా, మా పాపకు కూడా కుట్టాను నేను. సో వేసుకుంటే మనకి అట్లా ఉంటుంది అనమాట. పక్కన పిక్ పెడతాను చూడండి. ఇది ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ఇచ్చామన్నమాట. చూడండి, సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో మళ్ళీ ముందుకు వస్తాను అండి. బాయ్.